అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏడడుగుల పయనం సీజన్ 2 10వ భాగం. రచయిత కన్నమ్మ గారు. మొత్తానికి చేతులతో కళ్ళతో ధీరజ్ కన్ఫ్యూజ్ చేస్తుంది దివి. దివి వెళ్ళిపోయే రోజు అడిగినా తను మళ్ళీ అదే చెప్పడంతో మెల్లగా తనని అతని దారిలోకి తెచ్చుకోవాలని అనుకుని ధీరజ్ కూడా వదిలేస్తాడు. అతనికి కూడా ఎగ్జామ్స్ ఉండడంతో వాటి మీద శ్రద్ధ పెడతాడు. కానీ రోజు దివితో మాట్లాడుతూనే ఉంటాడు. దివికి కూడా అతని మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇంటికి వెళ్ళాక ఆ విషయం తాడో పేడో తెలుసుకోవాలని అనుకుంటాడు ధీరజ్. అజిత మను ఇద్దరు మను ఇంటికి వెళ్తారు. మను అజిత పెడుతుంది సారీ, అప్పుడు నేను చాలా హర్ట్గా మాట్లాడానని అంటుంది. అయ్యో లేదండి, నేనేం ఫీల్ అవ్వలేదని అంటుంది అజిత. మను అజిత పేరు పట్టుకుని ఓ థ్యాంక్ యూ వదినా, నువ్వు ఫీల్ అయ్యావేమో అని అనుకున్నానని అంటుంది. అజిత కొంచెం మొహమాటంగా నేను మీకన్నా చిన్నదాన్ని, మీ నన్ను పేరు పెట్టే పిలవచ్చని అంటుంది. మను నవ్వుతూ వయసులో చిన్నవచ్చు కానీ మా అన్నయ్యకి కాబోయే భార్య కదా అని మెల్లగా అంటుంది. అజితకి అది వినపడి మీ అన్నయ్య కాబోయే భార్యనా, అలాగని ఎవరు చెప్పారు అని అంటుంది. అనిరుద్ మెల్లగా పెద్దవాళ్ళ నుండి జారుకొని మను రూమ్కి వెళ్ళాడు. అప్పుడే వాళ్ళ మాటలు విని నేనే చెప్పానని అజిత ముందుకొచ్చి నిలబడతాడు. అజిత అనిరుద్ వైపు చూస్తూ మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా, నా మనసుతో పనిలేదా, నా గురించి ఏమనుకుంటున్నారని చిరుకోపంగా అంటుంది. అనిరుద్ మను వైపు చూసి పొట్టి నేను కొంచెం మీ వదినతో పర్సనల్ గా మాట్లాడాలి, కాస్త బయట వెయిట్ చేయమ్మా అని అంటాడు. మను అలాగేరా అని చెప్పి బయటకి వెళ్తుంది. అజ్జు అనిరుద్ వైపు చూసి తనని ఎందుకు బయటకు వెళ్ళమని చెప్పారు, నాతో ఏం మాట్లాడాలి, మన మధ్య మాట్లాడడానికి ఏముందని తడబడుతూ అడుగుతుంది. అనిరుద్ అజిత కంగారు చూసి నవ్వుకుంటూ భయపడకు, నిన్నేం చెయ్యను, జస్ట్ కొన్ని మాటలు చెప్తాను, నువ్వు విను, ఆ తర్వాత నీ మనసులో ఉన్నది చెప్పంటాడు. అజిత అనిరుద్ వైపు ఏంటన్నట్టు చూస్తుంది. అనిరుద్ ఒకప్పుడు నాకు చెప్పిన మాట ఓకే, కానీ ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు నేను సరిగ్గా అర్థం చేసుకోలేదని అనుకున్నాను, కానీ నా మనసును అర్థం చేసుకోలేదని ఈ మధ్యే అర్థమైంది. చిన్నపిల్లవి ఏదో అట్రాక్ట్ అయ్యి నా వెంట పడ్డావని కోపం తెచ్చుకున్నాను, కానీ నువ్వు ఆ రోజు ఫోన్లో ఏడవటం విని నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది నా మైండ్ తిరుగుతూనే ఉంది. నువ్వెప్పుడు నా మనసులోకి వచ్చావో తెలియదు, కానీ ఐ లవ్ యూ, నువ్వు నాకు కావాలంటాడు. అజ్జు అనిరుద్ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మౌనంగా ఉంటుంది. అనిరుద్ ఇంకా ఏదో చెప్పాలని అనుకునేలోపు రే విక్కీ మనల్ని పిలుస్తున్నాడని అంటూ లోపలికి వస్తుంది మను. అజిత వాళ్ళిద్దరి వైపు చూసి ఫాస్ట్ గా బయటకు వెళ్లి అరుణ్ పక్కన కూర్చుంటుంది. అరుణ్ మను వైపు చూస్తూ నువ్వేం చేస్తున్నావు తల్లి అని అడిగాడు. మను డిగ్రీ రీసెంట్ గానే అయిపోయింది, ఏదైనా కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తూ పీజీ చేద్దామని అనుకుంటున్నానని అంటుంది. ఓ గుడ్, వేరే ఏదో కంపెనీలో చేయడం ఎందుకు, మీ నాన్నకే పోలని కంపెనీలు ఉన్నాయి కదా అని అంటాడు అరుణ్. మీరన్నది నిజమే మామయ్య, కానీ నేను కంపెనీకి కానీ ఫ్యాక్టరీకి కానీ వెళ్తే అందరూ విక్రమ్ కూతురిగానే చూస్తారు, అక్కడ నా ఐడెంటిటీ ఉండదు కదా, అందుకే వేరే కంపెనీలో చేయాలని అనుకున్నానని అంటుంది మను. మను మాటలకి ఇంప్రెస్ అవుతాడు. తన ఫాదర్ అంత గొప్ప స్థానంలో ఉన్నా వాళ్ళ నాన్న పరపతిని ఉపయోగించుకోకూడదు అని తన నేచర్ అతనికి బాగా నచ్చుతుంది. మను మాటలకు అరుణ్ నవ్వి మరి ఏ కంపెనీకి అప్లై చేస్తావని అడుగుతాడు. మను నవ్వుతూ డిఏఎం ఫ్యాబ్రిక్స్ అని అంటుంది. ఆ పేరు విని మధు షాక్ అవుతాడు. నా కంపెనీలో అప్లై చేసిందా, మరి నాకెలా తెలియకుండా ఉందని అనుకుంటూ ఉంటాడు. మధు అద్దు అద్విక్ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. అద్దు మౌనంగా రోధిస్తూ ఉంటుంది తప్ప అద్విక్ ఏం అనగదు. అద్విక్ ఇంటి ముందు కారు ఉండడం చూసి ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారని అనుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు. విక్రమ్ కన్నయ్య అప్పుడే వచ్చేసావు, మీటింగ్ అయిపోయిందని అద్విక్ ని చూస్తూ అడుగుతాడు. అద్విక్ అద్దు ఇద్దరికి హాల్లో కూర్చున్న వాళ్ళు ఎవరో అర్థం కాగలని చూస్తూ ఉంటారు. అంతా నాన్సెన్స్ డాడ్, అందుకే క్యాన్సిల్ చేసి వచ్చేసానని అంటాడు అద్విక్. నిజం చెప్పరా, వాళ్ళని కోపం వచ్చేలా బిహేవ్ చేశారు కదా అని అడిగింది చైత్ర. అద్విక్ ఏం మాట్లాడు. చైత్ర విక్రమ్ వైపు చూస్తూ అందుకే వీడికి ఆఫీస్ ఏం వద్దని చెప్పాను విన్నారా, వీడి కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసు కూడా మీరు ఇలా చేస్తున్నారని అంటుంది. అద్విక్ అప్పటికే ఫోన్ చేసిన అమ్మాయి వల్ల చిరాగ్గా ఉన్నాడు. ఇంకా చైత్రాలు అనేసరికి మమ్మీ నేనేం కావాలని కోపం తెచ్చుకోను, నా ఎదుటి వాళ్ళని బట్టి నా రియాక్షన్ ఉంటుంది అంతే అని చిరాగ్గా అనేసి అతని రూమ్లోకి వెళ్తాడు. విక్రమ్ చైత్ర వాడికి నేను మెల్లగా చెప్తాను కదా, నువ్వెందుకు వాడి మీద అరిచావు, నీకు తెలుసు కదా వాడు అర్థం పర్థం లేకుండా కోపం తెచ్చుకోడని, అయినా కూడా వాడినే అంటావని చైత్రని కసురుతాడు. ఇదే అంటున్నాను, మీరు ఇలా ఉండబట్టే వీళ్ళు నలుగురు ఇలా తోడు దొంగల ముఠాలా తయారయ్యారు, చా ఎప్పుడు నా మాట వినిపించుకున్నారు అని అంటూ మను మీ అన్నయ్య కాఫీ ఇస్తాను తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది. అరుణ్ చైత్ర వైపు చూసి నవ్వుతూ నా చెల్లెలేం మారలేదురా, కోపం చూపిస్తూనే ప్రేమ కూడా చూపిస్తోంది, అప్పుడు నీ విషయంలో కూడా ఇంతే కదా, నువ్వెన్ని చేసినా భరించేది ప్రేమ పంచేదని అంటాడు. మను అనిరుద్ ఆ మాటలు విని అంటే అని ఒకేసారి అంటారు. అజిత మధు అద్దులు కూడా అరుణ్ వైపు చూస్తారు. అరుణ్ విక్రమ్ వైపు చూస్తూ
మీ డాడీ ఇంతవరకు మీకు ఆయన స్టోరీ చెప్పలేదా అని అడిగాడు. లేదని తలుపుతారు అనిరుద్ మనులు. అద్దు, మావయ్య, ఈ అంకుల్ చెప్పింది వింటుంటే మీది లవ్ మ్యారేజ్ అని అనిపిస్తోంది. చెప్పండి, మీది అత్తయ్యది లవ్ మ్యారేజా? అందుకే మీరు ఇంత లవ్లీ కపుల్ గా ఉన్నారా అని అడుగుతుంది. విక్రమ్ అందంగా నవ్వి ఊరుకుంటాడు. అరుణ్ అద్దు ఎవరో తెలియక తన వైపు చూస్తూ, విక్కీ, ఎవరి అమ్మాయి అని అడుగుతాడు. విక్రమ్ తను కిట్టు కూతుర్రా ఆరాధ్య అని పరిచయం చేస్తాడు. ఓ, చూడచక్క మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి అని అంటాడు అరుణ్. అద్దు నవ్వి, అంకుల్, మీరు ఇందాక మామి గురించి ఏదో చెప్తున్నారు, మాకు చెప్పరా అని అంటుంది. చైత్ర అప్పుడే అక్కడికి వచ్చి అవి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ముందు ఈ కాఫీ మీ బావకి ఇచ్చేసరా అని అద్దుతో అంటుంది. నేనా అని అంటుంది అద్దు. అవును నువ్వే, ఇప్పుడు వాడు కోపంగా ఉన్నాడు కదా, అదే ఇప్పుడు ఎవరు వాడి దగ్గరికి వెళ్ళినా చిరాకు పడతాడు, అదే నువ్వైతే నీతో సౌమ్యంగా మాట్లాడతాడని అంటుంది. చైత్ర తనతో ఎందుకు చెప్తున్నావు, నువ్వే వెళ్ళివ్వు అంటాడు విక్రమ్. మీ కోడలు ఇది ఇచ్చిస్తే ఏం అరిగిపోదులే, వెళ్ళవే, వెళ్ళిచ్చేసిరా అని కాఫీ కప్ తన చేతికిస్తుంది. అద్దు వెళ్ళాలా వద్దా అని అనుకుంటూనే తప్పక అద్విక్ రూమ్ కి వెళ్తుంది. తను డోర్ కొడుతుంది. అనగా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఐ లవ్ యూ అన్న అద్విక్ మాటలు విని కొయ్యబారిపోతుంది అద్దు. ఆ మాటలు విన్న అద్దు మనసు ముక్కలయ్యింది. అక్కడ క్షణం కూడా ఉండాలనిపించక అక్కడి నుంచి గార్డెన్ లోకి వెళ్ళిపోయింది. బావ ఎవరినో ప్రేమిస్తున్నాడు, అందుకే నా ప్రేమ బావకి తెలియడం లేదు, ఇన్ని రోజులు అర్థం కాలేదని బాధగా అనుకుంటూ కళ్ళల్లో నీళ్లతో అక్కడ ఉన్న రోజా చెట్టునే చూస్తూ ఉంటుంది అద్దు. నాదే తప్పు బావా, బావకి నా ప్రేమ గురించి ముందే చెప్పుంటే అయిపోయేది, భయం భయం అని బావకి దూరంగానే ఉంటూ వచ్చాను, దానికి ఫలితం నాకు బాగా దక్కింది, బావ ప్రేమ నా నుండి వేరే వాళ్ళకి దక్కుతుంది, నేను బావ మనసులో లేను అని బాధగా అనుకుంటుంది అద్దు. అసలు అద్దు అద్విక్ రూమ్ దగ్గరికి వెళ్ళక ముందు ఏం జరిగిందో చూద్దాం. అద్విక్ రూమ్ దగ్గరికి వెళ్ళక ముందు ఏం జరిగిందో చూద్దాం. అద్విక్ చైత్ర మీద కోపంతో అతని రూమ్ లోకి వెళ్తాడు. ఫ్రెష్ అయి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంటే అతనికి ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ నెంబర్ చూసి చాలా చిరాగ్గా అనిపించిన ఒకసారి వార్నింగ్ ఇవ్వాలనుకుని కాల్ లిఫ్ట్ చేస్తాడు. సానియా, ఏ ఆర్య, ఇందాక చెప్పిన ఆన్సర్ ఇవ్వవా అని అంటుంది. నన్ను ఇంకోసారి ఆర్య అని పిలవకు, నన్ను అలా కేవలం అద్దు మాత్రమే పిలవాలి, ఇంకోసారి అలా పిలిచావంటే ఊరుకోనని కోపంగా అంటాడు అద్విక్. ఏంటి అంతా నీ మరదలతో స్పెషల్, నిన్ను అలా తనే పిలవాలని రూల్ ఏమైనా ఉందా అని కొంచెం కోపంగా అడుగుతుంది. సానియా, అవును ఉంది, అలా నా కాబోయే భార్య మాత్రమే పిలవాలని అనుకున్నాను. అద్దు నా కాబోయే భార్య, తనని నేను ప్రేమిస్తున్నాను, అందుకే నేను పిలవద్దని అంటున్నానని కోపంగా అంటాడు. ఇది ఫెయిర్ కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటుంటే నువ్వెవరినో ప్రేమించడం ఏంటి, ఐ లవ్ యూ ఆర్య అని కోపంగా అంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఐ లవ్ యూ అంటూ నన్ను విసిగిస్తున్నావేంటి అని కోపంగా అంటూ బాల్కనీలోకి వెళ్ళాడు. జస్ట్ సగం మాటనే మన అద్దు పాప విన్నది. సానియా, అద్విక్, ఇన్ని డేస్ నుండి నీ వెంట పడుతున్నాను, అయినా నిన్నింత కూడా పట్టించుకొని నీ మరదలంటే ఇష్టమని అలా ఎలా అంటున్నావని కోపంగా అడుగుతుంది సానియా. అద్విక్ నవ్వి, అది నన్ను పట్టించుకోకపోవడం ఏంటే, దానికి నేనంటే ప్రాణంగా ప్రతి కదలిక తనకు తెలుస్తుంది, మా ఇద్దరి గుండె చప్పుడు ఒకటే అని అంటాడు. ఎలాగైనా అతడిని ప్రేమించేలా చేసుకుంటాడని నమ్మకంతో. నువ్వు అబద్ధం చెప్తున్నావు అద్విక్, నీ మరదలికి నువ్వంటేనే భయం కదా అని అంటుంది. నీకు భయం మాత్రమే కనిపిస్తోంది, కానీ నాకు తన కళ్ళల్లో అంతులేని ఆరాధన కనిపిస్తోందని అద్దు కళని గుర్తు చేసుకుంటూ అంటాడు. సానియా, కానీ అద్విక్ అని మాట్లాడుతుంటే ఇప్పటికే చాలా మాట్లాడావు, ఇంకోసారి ప్రేమ గీమాని కాల్ చేసి ఆఫీస్కి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు, అది నువ్వు ఊహించలేవు కూడా అని కోపంగా వార్నింగ్ ఇచ్చేసి కాల్ కట్ చేశాడు. అప్పటి వరకు ధీరజ్ తనకి ప్రపోజ్ చేసిదే గుర్తు చేసుకుంటున్న దివి ధీరజ్ భుజం చుట్టూ చేయేసి తలవాల్చి, బావా, ఆ రోజు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అని అంటుంది. ధీరజ్ అని అంటాడు. ఏంటి బావా ఎప్పుడు చూసినా ఇవి తప్ప ఇంకేం మాట్లాడవా అని బుంగమూతి పెడుతూ అంటుంది దివి. ధీరజ్ అందంగా నవ్వుతూ, ఇంకేం మాట్లాడాలో చెప్పు అని అంటాడు. నేను హాస్పిటల్లో వాగుతున్నాను కదా, నువ్వు కూడా ఏదైనా మాట్లాడు, మన లైఫ్ గురించి మాట్లాడు అని అంటుంది. ఇంకో 5 days లో నాకు పోస్టింగ్ వస్తుంది దివి, ఇక్కడే ముంబైలో తీసుకుంటున్నాను, ఆ తర్వాత కొన్ని డేస్ కి మన మ్యారేజ్ గురించి ఇంట్లో మాట్లాడాలి, ఇద్దరం ఇక్కడే సెటిల్ అవుదామని అంటాడు. అంటే మనం పెళ్లి చేసుకున్నాక ఇక్కడే ఉంటామా అని అడుగుతుంది దివి. అవును అవును అంటాడు ధీరజ్. బావా, మనం పెళ్లి చేసుకున్నాక నువ్వు కేరళకి ట్రాన్స్ఫర్ చేయించుకో అని అంటుంది. ఏంటి అన్నట్టు చూస్తాడు ధీరజ్. బావా, నా అడ్రస్ తెలుసా, నా డ్రీమ్ ఏంటో కేరళలోని మెహతా హాస్పిటల్లో చేయడం, దానికోసమే నేను ఇక్కడ బ్రాంచ్ లో ట్రైనింగ్ కోసం వచ్చాను, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారంట, అది క్వాలిఫై అయితేనే కేరళలో జాయిన్ అవ్వచ్చంట అని అంటుంది. ధీరజ్, నీకు ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని ఎందుకుంది, మావయ్యని అడిగితే నిన్నే ఒక హాస్పిటల్కి హెడ్ చేస్తారు కదా అని అంటాడు. దివి నవ్వుతూ, నేను హాస్పిటల్కి హెడ్ అయితే పేషెంట్స్ ని వేరే డాక్టర్స్ కి చూసుకోమని చెప్పాలి,
అది నేనే ఒక హాస్పిటల్లో చేస్తే నాకు తృప్తిగా అనిపిస్తుందని అంటుంది. ధీరజ్ అని అంటాడు. బావా, నీకెంతమంది పిల్లలు కావాలి అని అంటుంది దివి. ధీరజ్ ఆ ప్రశ్నకి దివి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. చెప్పు బావా అంటుంది దివి. అప్పుడే మనకి పిల్లల గురించి ఆలోచించడం ఎందుకు దివి అని అంటాడు. దివి డల్ గా ఫేస్ పెట్టి, అంటే మన పెళ్ళయ్యాక అప్పుడే పిల్లలు ప్లాన్ చేసుకోవడం వద్దా అని అంటుంది. ధీరజ్ దివి డల్ గా ఫేస్ పెట్టడం చూసి, దివి, నేననేది ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో పిల్లల గురించి వద్దు అని, ఇంకా వేరే టైంలో మాట్లాడుకుందామని అంటాడు. ఎందుకు వద్దని ధీరజ్ వైపు చూస్తూ అడుగుతుంటే, అప్పటికే దివి చలిగా ఉండడం వల్ల ధీరజ్ కి అతుక్కుపోయి కూర్చుంది. తన అలా దగ్గరగా ఉండడంతో ధీరజ్ కి ఏదోలా అనిపిస్తూ ఉంది. అతను కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాడు. అప్పుడు దివి అలా అడిగేసరికి ఒకసారి చుట్టూ చూసి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దివి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని కొంచెం వంగి ఆమె పెదవులను అందుకున్నాడు. వితిన్ సెకండ్స్ లో ఇదంతా జరిగేసరికి దివి షాక్ అయింది. అంతలోనే తేరుకొని అతని చుట్టూ చేతులు వేసి దగ్గరికి అదుముకుంటూ ముద్దులోని మాధుర్యాన్ని ఫీల్ అవుతూ ధీరజ్ కి కూడా ఆ ఫీలింగ్ ని పంచుతూ ఉంది. ధీరజ్ అతని పెదవులతో ఆమె పెదవుల మీద దాడి చేస్తూ దివి నడుమును ప్రెస్ చేస్తూ అతని మైకంలోకి తీసుకుని వెళ్లాడు. 10 నిమిషాల పాటు నిర్విరామంగా సాగిన ఆ ముద్దు తర్వాత ధీరజ్ దివికి ఊపిరాడడం లేదని గమనించి ఆమె పెదవులను చిన్నగా కొరుకుతూ లవ్ బైట్ ఇచ్చి దూరం జరిగాడు. ధీరజ్ చిరుకోపం సిగ్గుతో ఎర్రగా కందిపోయి తల వాల్చేసి కళ్ళు వాల్చేస్తుంది. ధీరజ్ ఆమె చెవుల దగ్గర పెదాలతో రాస్తూ, ఇప్పుడు అర్థమైందో ఎందుకు వద్దని చెప్పాను అని అంటాడు. దివికి ధీరజ్ చేష్టలకి గిలిగింతలుగా అనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకొని భుజం దగ్గర అతని షర్ట్ ని నలిపేస్తూ ఉంది. ఓయ్ దివి, నువ్వు ఇలా కోఆపరేట్ చేస్తే నేను ఇప్పుడే మమ్మీ చేసేయాలని అనిపిస్తోందని మత్తుగా హస్కీ వాయిస్ తో అంటాడు ధీరజ్. దివి ధీరజ్ మాటలకి తేరుకొని అతని దూరం నెట్టేసి సముద్రం వైపుకు తిరిగి చూస్తూ ఉంది. కానీ ఆమె చెంపల్లో మాత్రం ఎర్ర గులాబీలు ఇంకా పోలేదు. ధీరజ్ నవ్వుతూ తన చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని, నువ్వు సిగ్గుపడితే నేను నిన్ను దూరం పెట్టలేను, నేను ఇంకా దగ్గరగా లాక్కుంటానని దివిని దగ్గరికి లాక్కుంటూ ఉంటాడు. ధీరజ్ చేతులు దివి నడుమును ప్రెస్ చేస్తుంటే దివికి ఎనజడిగా అనిపిస్తూ ఉంది. దివి కష్టంగా మాటలు కూడగట్టుకుని, బావా, ముందు నీ చెయ్యి నా నడుము మీద నుంచి తీయి అని ఒక్క మాట ధీరజ్ వైపే చూస్తూ అంటుంది. ధీరజ్ తన నడుముని ఇంకా ప్రెస్ చేస్తూ, ఇలా ఉంటే బాలేదా అని అంటాడు. దివి కంగారుగా ధీరజ్ వైపే చూస్తుంది. ధీరజ్ కొంటెగా నవ్వుతూ ధీరజ్ తన నడుముని ఇంకా ప్రెస్ చేస్తూ ఇలా ఉంటే బాలేదా అని అంటాడు. దివి కంగారుగా ధీరజ్ వైపు చూస్తుంది. ధీరజ్ కొంటెగా నవ్వుతూ, ఇందాక పిల్లల గురించి అడిగావు కదా, ఇప్పుడు చెప్పనా ఎంతమంది కావాలో, లేక ప్రాక్టికల్స్ గా చేద్దామా? నాకు కూడా నిన్ను ఇలా చూస్తుంటే ఆగాలని అనిపించడం లేదు అని అంటాడు. దివి సిగ్గుతో చిరుకోపంగా చూస్తూ, నేను మన పెళ్ళయ్యాక ప్లాన్ చేద్దామా అని అడిగానంటుంది. పెళ్లికి ముందు అయినా తర్వాత అయినా ప్లాన్ చేసేది నీతోనే కదా, నేనేది ప్లాన్ చేయను, అప్పటికి అప్పుడు ఏమనిపిస్తే అదే చేస్తాను. అలానే ఇప్పుడు నేను మమ్మీని చేద్దాం అనుకుంటున్నాను. అయినా ప్లాన్స్ ఎందుకు, డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ కి వద్దామని చిలిపిగా నవ్వుతూ అంటాడు ధీరజ్. దివి తన కళ్ళను పెద్దవిగా చేసి చూస్తూ, బావా, నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది, నువ్వేం మాట్లాడకు, అలానే నన్ను అలా చూడకు అని అతని కళ్ళకు ఒక చెయ్యి నోటికొక చెయ్యి అడ్డు పెడుతుంది. ధీరజ్ నవ్వి తన 2 చేతులు తీసేసి, నేను ఇంకా ఏం మాట్లాడను కానీ ఇలా రా అని అంటూ తనని దగ్గరగా లాక్కుని ప్రేమగా అతనిని దగ్గరికి తీసుకుంటాడు ధీరజ్. చైత్ర, అన్నయ్య తినడానికి రండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని అంటుంది. లేదు చైత్ర, వెళ్ళాలి, ఈ రోజు ఊరు వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు, అందుకే మిమ్మల్ని కలిసి వెళ్తామని వచ్చానని అంటాడు అరుణ్. అదేంటన్నయ్య అప్పుడే వెళ్తానంటారు? లేదు, ఒప్పుకునే ప్రసక్తే లేదని అంటుంది చైత్ర. మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా తిని ఇక్కడే చాలాసేపే ఉంటానులే చైత్ర అని అంటాడు అరుణ్. అప్పుడే వెళ్తానంటారేంటి మావయ్య, మీరు డాడీ గురించి మాకు చెప్తారనుకుంటే అని అంటుంది మను. అరుణ్ నవ్వి, మీ డాడీ గురించి మీ డాడీని అడగండి చెప్తాడమ్మా అని అంటాడు. అనిరుద్, ఉండొచ్చు కదా మావయ్య అని అజిత వైపే చూస్తూ అంటాడు. అనిరుద్ తన వైపే చూస్తూ చెప్పడం చూసి కోపంగా ఒక లుక్ ఇస్తుంది అజిత. కావాలంటే పిల్లలు ఇక్కడే ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటారని అంటాడు అరుణ్. ఇక్కడే ఉంటున్నారంటున్నావు, అదేదో మా ఇంట్లోనే ఉంటారు, ఎలాగైనా చిన్న ఇంకా అజిత ఒకే కాలేజ్ కాబట్టి ఇద్దరు కలిసే వెళ్తారు, అప్పుడు తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనే టెన్షన్ కూడా నీకు ఉండదు కదా అంటాడు. అజిత నేను ఉండనన్నట్టు అరుణ్ వైపు చూసి సైగ చేస్తుంది. అజిత అలా సైగలు చేయడం చూసిన చైత్ర, ఏం కోడలా, మా ఇంట్లో ఉండడానికి ఏమైనా ఇబ్బందా నీకు అని అంటుంది. దానికి అజిత, అలా ఏమీ లేదత్తయ్యా, కానీ నేనెప్పుడు ఇలా ఒకరింట్లో ఉండలేదు, నాకు మా ఇల్లు ఇంకా హాస్టల్ ఇవే అలవాటని అంటుంది. చైత్ర, అయితే నువ్వు తప్పకుండా ఇక్కడే ఉండాలి అన్నయ్య, మీ పిల్లలు ఇంక ఇక్కడే ఉంటారు, మీరు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అంటుంది. సారీ అత్తయ్య, నేను ఇక్కడ ఉండలేను, నేను ఊరికే పని మీద తిరుగుతూనే ఉంటాను, ఎప్పుడు వస్తానో తెలియదు, ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకండి అంటాడు. ఎక్కడ మళ్ళీ దివి ఎదుట పడతాడేమో అని అనుకుని మధు
చైత్ర ఆ మాటకి విక్రమ్ వైపు చూస్తుంది. అరుణ్, మధు మగపిల్లాడు కాబట్టి ఎలా అయినా ఉండగలడు. ఆడపిల్లని అలా ఉండనివ్వలేం కదా. అందుకే అజితని ఇక్కడే ఉండమని చెప్పు. అప్పుడు నువ్వు మధు వచ్చి తనను చూసి వెళ్ళండి అని అంటాడు విక్రమ్. అరుణ్ ఆలోచన పడతాడు. ఏం అజిత, నీకు ఇక్కడ ఉండడం ఓకే కదా? నువ్వే అన్నావు కదా ఎవరింట్లో ఉండలేదు అని. ఈ అత్త వాళ్ళ ఇంట్లో ఉండు. మళ్ళీ నిన్ను వెళ్ళమని చెప్పినా వెళ్ళను అంటావు అని అంటుంది. అందరూ ఆ మాటకి నవ్వేస్తారు. అనిరుద్ చైత్ర మాటకి అవునమ్మా, తను శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండేలా చేద్దామని అనుకుంటున్నానని మనసులో అనుకుంటూ నవ్వుతాడు అనిరుద్. అనిరుద్ మనసు చదివిన దానిలా, రే నీ లక్ర, నీకు వదిన ఇక్కడే ఉంటుందేమో అని అంటుంది. అనిరుద్ మెల్లగా తనకి వినపడేటట్టు, నేను గట్టిగా అనుకుంటున్నానే ఉండాలని అని అంటాడు. మను నవ్వుతూ, దేవుడు నీ మనవ ఆలకిస్తాడేమో చూద్దాం అని అంటుంది. అనిరుద్ అజిత ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటాడు. అరుణ్ అజిత వైపు ఉంటావా అన్నట్టు చూస్తాడు. అజిత మధు వైపు చూస్తుంది. అతని అభిప్రాయం ఏంటన్నట్టుగా. మధు కళ్ళార్పి అంగీకారం తెలపడంతో నవ్వుతూ ఇష్టమే అన్నట్టు చూస్తుంది. చైత్రకి అనిరుద్కి అజిత మధు మాట కాదని, ఏ పని చేయదనే విషయం అర్థమైంది. నా బుజ్జి చూస్తుంటే వాళ్ళ అన్నయ్య మాట కాదని ఒక్క పని కూడా చేసేలా లేదే. అయితే మా బుజ్జితో పాటు బావగారిని కూడా లైన్లో పెట్టాలనుకుంటా అని అనుకుంటాడు. చైత్ర నా కోడలు ఒప్పుకుందని అజిత పక్కన వెళ్ళి నిలబడి, చిన్న నువ్వు తనతో తన హాస్టల్కి వెళ్ళి తన రూమ్ వెకేట్ చేయించుకుని జాగ్రత్తగా తీసుకునిరా అని అంటుంది. అయ్యో అత్తయ్య, అనిరుద్ కిందికి శ్రమ, నేను తనని లైట్ లోపు ఇక్కడ తీసుకొస్తానని అంటాడు మధు. అనిరుద్ ఎక్కడ చైత్ర ఓకే అంటుందేమోనని కంగారుగా, అయ్యో బావా, నాకు ఎలాంటి శ్రమ లేదు, తను ముందే నాకు స్పెషల్ అని అంటాడు. స్పెషలా అన్నట్టు చూస్తారు అందరూ. అజిత మాత్రం అతన్ని కోపంగా చూస్తుంది. మను మాత్రం వీడేంటిలా నోరు జారుతున్నాడు అని టెన్షన్ గా చూస్తుంది. అందరూ తన వైపు చూస్తూ ఉండడంతో అతను ఏం చెప్పాడో అర్థమై, అదే తను మా గెస్ట్ కదా, అంటే స్పెషల్ అన్నట్టే కదా అని కవర్ చేస్తూ అంటాడు. అందరూ కన్విన్స్ అవుతారు. కానీ మధుకి ఏదో అనుమానం కలిగి అజిత వైపే చూస్తాడు. అజిత అనిరుద్ వైపే కోపంగా చూస్తూ నార్మల్ గా అందరూ ఏమనుకుంటున్నారని అందరి వైపు చూసింది. అలానే మధు వైపు కూడా చూడగానే మధు తననే చూస్తూ ఉండడం గమనించి నార్మల్ అయ్యి తల వంచుకుంది. అరుణ్ అలాగేరా, ఇంక నేను వెళ్తానని లేస్తాడు. విక్రమ్ చైత్ర వాళ్ళు కార్ దాకా వస్తారు. అనిరుద్, బావా మీరు మీ కార్లో రండి, నేను నా బైక్ మీద ఫాలో అవుతానని అంటాడు. మధు ఓకే అని అంటాడు. అలా అక్కడ వీడ్కోలు తీసుకుని అరుణ్ వాళ్ళు కూడా బయలుదేరుతారు. సాయంత్రం వరకు ఇద్దరు అలానే ధీరజ్ కౌగిట్లో ఒదిగిపోయి దివి అతనితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేసింది. చీకటి పడుతూ ఉండగా ఇద్దరు ఇంకా ధీరజ్ ఫ్లాట్ కి బయలుదేరారు. ఫ్లాట్ కి చేరుకోగానే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను తినడానికి ఏమైనా ఉన్నాయా లేదా ఆర్డర్ పెట్టుకుందామా అని చూస్తానని అంటాడు ధీరజ్. దివి అలాగే అని తల ఊపి రూమ్ లోకి వెళ్తుంది. ధీరజ్ వంట రూమ్ లో చెక్ చేసి దోశపిండి ఉండడంతో దోశ వేసుకొని తినడం బెస్ట్ అనుకుని అతను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. ధీరజ్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి దివి తన రూమ్ లో నుండి బయటికి రాదు. ఇదేంటి ఇంకా రూమ్ లో నుండి బయటికి రాలేదని అనుకుని ధీరజ్ దివి రూమ్ దగ్గరికి వెళ్తాడు. డోర్ దగ్గరగా వేసి ఉంటుంది. ధీరజ్ దివి అని అంటూ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, నేను కథాసదాలో ఒక మంచి స్టోరీ స్టార్ట్ చేశాను. మీకు ఛానల్ నోటిఫికేషన్స్ రావటం లేదా మీరు స్టోరీస్ పైన ఇంట్రెస్ట్ చూపించడం లేదో నాకు తెలియటం లేదు. మీరు అనుకోవచ్చు, అందరూ టెక్స్ట్ స్క్రోలింగ్ పెడుతుంటే నేను ఇలా పెడుతున్నానని. నేను ఇలా పెడుతున్నా కూడా మీకు ఇష్టమని స్క్రోలింగ్ పెడుతున్నాను కదా. దయచేసి టెక్స్ట్ చదివే వాళ్ళు స్క్రోలింగ్ చూస్తూ చదవండి. అలాగే ఒకవేళ వాయిస్ వినేవాళ్ళు వాయిస్ వినండి. అంతేకాని మీకు స్క్రోలింగ్ కావాలి, ఇలా ఫేస్ట్ వీడియోలు వద్దు అంటే నేనేం చేయలేను. మారిన రూల్స్ ప్రకారం పెట్టాల్సిందే. కొంతమంది అలా పెడుతున్నారు అంటే ఫ్యూచర్ లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం రాకూడదని, ఇన్ని సంవత్సరాల నా కష్టాన్ని నేను ఒక్క నిమిషంలో పోగొట్టుకోకూడదని ఇలా పెడుతున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ అందరికీ మంచి కథలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్స్ పెట్టి ఇందులో ప్రతి స్టోరీ మంచి కథలని అందిస్తున్నాను. మీకు నోటిఫికేషన్స్ రాకపోతే దయచేసి ఒక్కసారి చూసుకొని చెక్ చేసుకోండి. ఆల్ సింబల్ ప్రెస్ చేయండి బెల్ పక్కన. దానివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ రమ.